నమస్కారం. ఎన్నికల ఫలితాలనే మనం కేవలం అంకెలుగా చూడకూడదు. అవి ప్రజలు ఒక నాయకత్వంపై ఉంచిన నమ్మకానికి లేదా కొన్నిసార్లు కోల్పోయిన విశ్వాసానికి అద్దం పడతాయి. ఈరోజు మనం తెలంగాణలోని చొప్పదండి నియోజకవర్గాన్ని ఒక ఉదాహరణగా తీసుకుని పాలనలో నమ్మకాన్ని ఎలా గెలుచుకుంటారు, ఎలా కోల్పోతారో డేటా ఆధారంగా పూర్తిగా నిష్పక్షపాతంగా విశ్లేషించబోతున్నాం. ముందుగా మనం మాట్లాడుతున్న ప్రాంతం గురించి తెలుసుకుందాం. చొప్పదండి కరీంనగర్ జిల్లాలో ఉంది. ఇది ఒక షెడ్యూల్డ్ కులాల రిజర్వ్డ్ నియోజకవర్గం, పైగా పూర్తిగా గ్రామీణ ప్రాంతం. ఇక్కడి ప్రజల జీవన విధానం, వారి సామాజిక పరిస్థితులు, ఇక్కడి రాజకీయాలను ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడం మన విశ్లేషణకు చాలా అవసరం. సరే, ఈ విశ్లేషణలో మనం ఎలా ముందుకెళ్తామంటే, మొదటగా క్షేత్రస్థాయిలో అసలు వాస్తవాలేంటో చూస్తాం. ఆ తర్వాత ప్రజల తీర్పు ఎలా ఉందో పరిశీలిస్తాం. దాని తర్వాత ఈ తీర్పు వెనుక ఉన్న కారణాలు, పాలనలో ఉన్న లోపాలను విశ్లేషించి చివరగా కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా నిర్మించుకోవాలనే దానిపై ఒక ప్రణాళికను చర్చిస్తాం. మనం మొదటి విభాగానికి వచ్చాం. చొప్పదండి ప్రజల గురించి మాట్లాడాలంటే మనం వాళ్ల నేల గురించి, వాళ్ల బతుకుదెరువు గురించి మాట్లాడాలి. ఇక్కడ చాలామంది ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటారు. వాళ్ల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. షెడ్యూల్డ్ కులాల జనాభా కూడా ఇక్కడ ఎక్కువే. ఇక అక్షరాస్యత విషయానికొస్తే సుమారుగా 60% ఉంటుంది. ఈ వివరాలన్నీ ప్రజల ఆశలు, ఆకాంక్షలను అర్థం చేసుకోవడానికి మనకు పునాది వేస్తాయి. ఓటర్లతో జరిగిన ఒప్పందానికి ఇవి మూలస్తంభాలు లాంటివి. సాగునీరు, స్వంత ఇంట్లు, ఆర్థిక భరోసా. చూశారా, ఇవన్నీ ప్రజల మౌలిక అవసరాలు. వీటిని తీరుస్తామనిచ్చిన వాగ్దానాలు వాళ్ల ఆశలను ప్రతిబింబిస్తాయి. హామీలు ఒక ఎత్తైతే ప్రజల తీర్పు మరో ఎత్తు. ఇప్పుడు అసలు కథ చూద్దాం. 2018 ఎన్నికలకు 2023 ఎన్నికలకు మధ్య ఓటర్ల అభిప్రాయంలో వచ్చిన ఆ నాటకీయమైన మార్పును అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ సంఖ్యలు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాయి. ఒకసారి చూడండి, అధికార పార్టీ ఓట్ల శాతం దాదాపు 25 పాయింట్లు పడిపోయింది. అంటే ఉన్న ఓట్లలో సగానికి సగం కోల్పోయారు. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీ ఓట్ల శాతం దాదాపు 21 పాయింట్లు పెరిగింది. ఇది కేవలం ఓట్ల మార్పిడి కాదు, ఒక రాజకీయ సమీకరణాల పునర్నిర్మాణం. ఈ మార్పు ఎంత పెద్దదో ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి పడిపోతుంటే మరొకటి అదే స్థాయిలో పైకి లేచింది. అధికార పక్షానికి జరిగిన నష్టం ప్రతిపక్షానికి లాభంగా మారింది. ఇది కేవలం గెలుపోటముల కథ కాదు, ఇది ఒక రాజకీయ పెనుమార్పు. 37,000. ఈ సంఖ్యను కాస్త మనసులో పెట్టుకోండి. ఇది కేవలం ఒక అంకె కాదు. 37,000 మందికి పైగా ఓటర్లు అధికార పార్టీ నుండి తమ మద్దతును వెనక్కి తీసుకున్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మనసు మార్చుకున్నారంటే దాని వెనుకున్న కారణాలు ఎంత బలమైనవో మనం ఊహించుకోవచ్చు. సరే, ఏం జరిగింది అనేది మనకు అంకెల రూపంలో కనిపించింది. ఇప్పుడు అసలు ప్రశ్న, ఎందుకు జరిగింది? దీనికోసమే మనమిప్పుడు లోతైన విశ్లేషణలోకి వెళుతున్నాం. ఈ ఫలితం వెనుకున్న అసలు కారణాలేమిటో తవ్వి తీద్దాం. మన విశ్లేషణలో ప్రధానంగా 4 అంశాలు తేలాయి. మొదటగా, ప్రాజెక్టులలో విపరీతమైన జాప్యం. రెండోది, ప్రతిపక్షం వ్యూహాత్మకంగా చేసిన ప్రచారం. మూడోది, యువతలో మార్పు కోరుకునే తత్వం. ఇక నాలుగోది, కొత్తగా వచ్చిన అభ్యర్థి వల్ల ఓట్లు చీలిపోవడం. ఇవన్నీ కలిసి ఈ ఫలితాన్ని శాసించాయి. ఇది క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుక. వాళ్ల మాటల్లోనే వినండి. కాలువ కట్టారు సరే, కాని మా పొలాలకు నీళ్లు రాలేదు. ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టారు కాని మా తలదాచుకోటానికి ఇంకా నీడ దొరకలేదు. ఈ మాటల్లోని ఆవేదనను మనం అర్థం చేసుకోవాలి. ప్రాజెక్టులు మొదలుపెట్టడం కాదు, వాటి ఫలాలు ప్రజలకు అందడమే ముఖ్యం. ఇక యువత విషయం చూస్తే వాళ్లది మరో రకమైన ఆవేదన. స్థానికంగా ఉపాధి లేదు, భవిష్యత్తుపై భరోసా లేదు. దీంతో చాలామంది వలసపోతున్నారు. సంక్షేమ పథకాలు కూడా తమదాకా రావట్లేదని, తాము వెనుకబడిపోతున్నామనే భావన వాళ్లలో బలంగా నాటుకుపోయింది. ఈ నిరాశే మార్పువైపు వారిని నడిపించింది. ఇప్పుడు మనం సమస్యల పైపైన పొరలని దాటి లోతుగా వ్యవస్థలో ఉన్న లోపాల వైపు చూద్దాం. ఇది కేవలం కొన్ని హామీలు నెరవేరకపోవడం కాదు, ఇది ఒక పాలనా వైఫల్యం. అంటే సిస్టంలోనే ఏదో సమస్య ఉంది. చూడండి, ఏ పార్టీకైనా క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలే వెన్నెముక. ఇక్కడ ఆ వెన్నెముకనే బలహీనపడింది. 60% బలహీనంగా ఉందంటే దాని అర్థం ప్రజల సమస్యలు నాయకుల వరకు సరిగ్గా చేరట్లేదని.
కింది స్థాయిలో ఉత్సాహం లేకపోవడం, బూత్ కమిటీలు చురుకుగా లేకపోవడం దీనికి కారణం. దీన్నే మనం ఫీడ్బ్యాక్ లూప్ తెగిపోవడం అంటాం. అంటే ఇది ఒక విరిగిన వంతెన లాంటిది. ఒకవైపు ప్రజలు, మరోవైపు నాయకత్వం. మధ్యలో కమ్యూనికేషన్ అనే వంతెన విరిగిపోతే ఇటువైపు వారి మాటలు అటువైపు చేరవు, అటువైపు వారి హామీలు ఇటువైపు చేరవు. ప్రజల గొంతుక నాయకత్వానికి వినిపించలేదు. ఈ కమ్యూనికేషన్ లోపమనేది కేవలం ఒక రాజకీయ తప్పిదం కాదు. ఇది మన రాజ్యాంగం మనకిచ్చిన విలువలకు సంబంధించిన విషయం. గౌరవంగా, ప్రజల మాట వినడం, బాధ్యతతో సమాధానం చెప్పడం, ఇదే కదా మంచి పాలనకు పునాది. ఆ బంధం ఎప్పుడైతే బలహీనపడుతుందో నమ్మకం దెబ్బతింటుంది. సరే, ఇప్పటిదాకా సమస్యను విశ్లేషించాం. ఇప్పుడు పరిష్కారం వైపు అడుగులేద్దాం. కోల్పోయిన నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? ఇది ఏ నాయకుడికైనా వర్తించే ఒక ఆచరణాత్మక ప్రణాళిక. 3 సూటి అయిన అడుగులు. మొదటిది, మొదలుపెట్టిన పనులను వెంటనే పూర్తి చేయడం. రెండవది, కేవలం ఎన్నికలప్పుడు కాకుండా ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండటం, వాళ్ళ సమస్యలు వినడం. మూడవది, ప్రజల మాట విన్నామని చేతల్లో చూపించడం, ముఖ్యంగా ఉద్యోగాల లాంటి వారి ప్రధాన అవసరాలపై దృష్టి పెట్టటం. ఇది చాలా ముఖ్యమైన మాట. పాలన అనేది 5 ఏళ్లకొకసారి చేసే పని కాదు. అది ప్రతిరోజూ ప్రజల బాగోగులు చూసుకునే ఒక బాధ్యత, ఒక నిరంతర ప్రక్రియ. ఎన్నికల ముందు మాత్రమే జనంలోకి వెళ్లే రోజులు పోయాయి. ఇక నమ్మకాన్ని మళ్లీ కట్టుకోవడంలో మరో ముఖ్యమైన అంశం ఉంది. అది ప్రజల వ్యక్తిగత సమాచారం. వారి సమస్యలు వినేటప్పుడు, వారి వివరాలు తీసుకునేటప్పుడు భారతదేశ డీపీ చట్టం ప్రకారం వారి గోప్యతకు, సమ్మతికి అత్యంత విలువ ఇవ్వాలి. ఇది నాయకుడికి ప్రజలకు మధ్య పారదర్శకతను, గౌరవాన్ని పెంచుతుంది. ఇంతకీ ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన కీలకమైన సారాంశం ఏమిటి? చొప్పదండి ఉదంతం మనకు నేర్పుతున్న అసలు పాఠం ఏమిటి? ఒకప్పుడు నియోజకవర్గాన్ని ఒక అధికార కేంద్రంగా చూసేవారు. కాని ఇప్పుడు కాలం మారింది. ఓటరు చైతన్యవంతుడయ్యాడు. ఇప్పుడు నియోజకవర్గం అంటే ప్రజలతో చేసుకున్న ఒక సేవా ఒప్పందం. అంటే ఒక సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. సేవ చేస్తేనే గుర్తింపు, లేదంటే తిరస్కరణ. అంతిమంగా చొప్పదండి తీర్పు ఆధునిక భారత ప్రజాస్వామ్యానికి ఒక బలమైన సందేశమిస్తోంది. భవిష్యత్ ఎవరిదంటే ఎవరు మాట విచ్చి నిలబెట్టుకుంటారో, ఎవరు ప్రజల గొంతుకను వింటారో, ఎవరు రోజువారీగా ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ వస్తారో వాళ్లదే. ఒకవేళ మీరు కూడా ప్రజలకు కేంద్రంగా నిల్చే నాయకుల్గా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడపాలనుకుంటే blueprintstrategies.ai ని సంప్రదించండి. mgr@blueprintstrategies.ai కి ఈమెయిల్ చేయండి, లేదా 0804-204-1602 నంబర్కి కాల్ చేయండి. పాలిటిక్స్కి అతీతమైన ఒక లక్ష్యం కోసం.